సోషల్ మీడియా మొత్తం ఎస్ఆర్హెచ్ఏ కప్పు కొడుతుందని గోల్ చేసి తెంగింది. చివరికి ఏమైంది? అసలు ఆప్షన్లో లేని టీం కేకేఆర్ ఎస్ఆర్హెచ్ టీంని ఆల్అౌట్ చేసి ఒంగో పెట్టి మింగింది. అది మాస్. ఎన్నేళ్ళకు పెద్ద పండగ వచ్చే, వాకిల్లికి మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే హో యా అని హర్షిత్ రాణాని ఎంతలా ట్రోల్ చేశారా. ఇప్పుడు ఏ బొక్కలో దాక్కున్నారా? భిక్షు యాదవ్ వచ్చాడు కదూ. మీ పిల్ల హాకీ ఎడిటింగ్లకు భిక్షానా తప్పు అయిపోయిందన్నా, ఎడిటింగ్లు బంద్ చేస్తామన్నా, వదిలేనా ప్లీజ్ అన్న. సావదెంగారు కదా. కేకేఆర్ టీంతో ఎస్ఆర్హెచ్ ఫైనల్ అనగానే నాకు ముందు నుంచి నమ్మకం లేదు మామ. ఆ నమ్మకంతోనే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ కూడా పెట్టా, కేకేఆర్ విల్ విన్ అని. ఒక పోల్ కూడా పెట్టా మామ, హూ విల్ విన్ అని. 80% ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుందని ఓట్ చేశారు మామ. కేవలం 20% మాత్రమే కేకేఆర్ గెలుస్తుందని ఓట్ చేశారు మామ. చివరగా మా నమ్మకాన్ని నిజం చేసిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ళకి, కావ్య పాపకి అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ధన్యవాదాలు మామా. ప్లే ఆఫ్స్లో కేకేఆర్ మీద ఎస్ఆర్హెచ్ వాడగానే సైలెంట్గా ఉండాలి. అలా లేకుండా తొలితూరు మిస్ అయిందబ్బా, ఈసారి అలా మిస్ అవ్వదులే, మర్యాద రామన్న డైలాగ్ కేకేఆర్ని ట్రోల్ చేశారు ఈ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఇప్పుడు ఏ బొక్కలో దాక్కున్నారా? గ్లెన్ ఫిలిప్స్ని పక్కన పెట్టి సమధగాడు సంఖ్యలో దూరిన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి చివరగా ఎస్ఆర్హెచ్ టీము ఫైనల్స్ వరకు రావడం నిజంగా చాలా గ్రేట్ మామ. హ్యాట్స్ ఆఫ్ టు ఎస్ఆర్హెచ్. కానీ ఫైనల్స్కు ఏ ఆర్ఆర్నో ఏ ఆర్సీబీనో వచ్చి ఉంటే వేరే లెవెల్లో ఉండేది మామ. కానీ ఏం చేస్తాం, పిసుక్కోవడమే. కేకేఆర్ని మేము మింగలేం తల్లి. ఉంటామా? అయిపోలేదు మామ, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా.